జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. Nobody told me ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేదు. Both of them, except grandfather told his children, వాళ్ళు they showed it by example. చాలా మంది పెద్ద పెద్ద కుటుంబాలలో they actually indoctrinate their children, especially business కుటుంబాలలో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎట్లా డీల్ చేయాలి అవన్నీ ఏం లేకుండే. ఐ థింక్ ఓన్లీ బై ఎగ్జాంపుల్ దే షోడ్ అండ్ అవి కొన్ని ఇంబైబ్ చేసుకున్నాము. కానీ చెప్పింది అయితే ఒకటే, గ్రాండ్ ఫాదర్ గారు హీ వాజ్ యాక్చువల్లీ టువర్డ్స్ ద ఎండ్ హీ వాజ్ ఆల్సో ఫస్ట్ ప్రాబబ్లీ, నాకు తెలియదు, తను పోయినప్పుడు నేను 10 ఏళ్ళు ఉంటిని, అండ్ ప్రాబ్లీ తను కూడా ఫ్రస్ట్రేట్ అయిండు పాలిటిక్స్లో. అందుకే ఆయన ఆత్మచరిత్ర బుక్ ఇంగ్లీష్లో ది స్ట్రగుల్ అండ్ ద బిట్రేయల్ అని ఉండే, దట్ వాజ్ హిస్ ఆత్మచరిత్ర. He was also a professional. He was one of the greatest lawyers of his time. And a lot of people don't know that he was a MLC, a nominated Hindu MLC in Nizam Prabhutvam. And while being there, he introduced so many bills against Nizam himself. There were 2-3 things which I read later. So some of his, when I read about him, I still get influenced. Some of the things, the rules were, you cannot introduce any bill related to finance or the social or cultural norms which are prevalent there. And he managed to introduce them and managed to pass them. And he was a very tactical man. But his beginnings were very, very simple. He was from Raitu Kutumbam. Only because of education he came up. So the message, the only message he told, he gave to the family, which I was told later, is 2 messages actually. మొట్టమొదలు ఏంటంటే, your first duty is to help yourself, not do social service. నువ్వు బలంగా లేకుంటే నువ్వు ఎవరికి కూడా సహాయం చేయలేవు. So your first duty is to help yourself, be educated, be strong in every which way, health-wise, financially. Then you help your family. దాని తర్వాత చుట్టాలో లేకుంటే మీ ఊరినో హెల్ప్ చేయి. ఆఫ్టర్ దెన్ యూ థింక్ అబౌట్ సోషల్ సర్వీస్ ఆర్ పబ్లిక్ సర్వీస్. అండ్ దట్ రియలీ గైడెడ్ మీ. అండ్ ది అదర్ థింగ్ హీ టోల్డ్ వాజ్, ప్రాబ్లీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ సమ్ ఆఫ్ ద పొలిటికల్ డెవలప్మెంట్ అట్ దట్ టైమ్. హీ టోల్డ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ నాట్ ఓన్లీ నీడ్ నాట్, మీకు రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలకు పోకండ్రి. ఎందుకంటే దేశ సేవ ఉంటే ఎన్నో తీర్లు చేయవచ్చు. ఒక టీచర్ నుండి చేయవచ్చు, ఒక పోలీస్ అయిన నుండి చేయవచ్చు, ఒక ఇంజనీర్ నుంచి, ఒక డాక్టర్ నుంచి. అండ్ హీ వాజ్ అ విజనరీ. ఇనిషియలీ హిజ్ ఓన్ చిల్డ్రన్ హీ ఎంకరేజ్ దెమ్ టు గో ఇన్ టు ఫీల్డ్స్ లైక్ ఐఏఎస్, పోలీస్, లా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు దోస్ వే మోర్ ఇంపార్టెంట్. బట్ the grandchildren after India got developed, there was law and order, there were systems. He encouraged them to go into medicine or engineering. And he probably wanted me to go into engineering. That's why he named me after one of he was a fan of Mokshagundam Vishweshwaraya. So these were definitely some of the guiding forces that led me. But I disobeyed one of this thing. He told, do not go into politics, and I landed up in politics. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.